అందరికీ నమస్కారం. ముందుగా రైల్వే కోర్టు కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఈరోజు మీడియా సమావేశం. ఎందుకంటే ముఖ్య కారణం కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు సమావేశం అయ్యారు. గౌరవ అధ్యక్షులు జనసేన పార్టీ వారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద బురదలే కార్యక్రమం వైసీపీ కాపు నాయకులు చేస్తున్నారు. సిగ్గుండాలి. మా నాయకుడి మీద కాపులని చెప్పి ప్రతి ఒక్కరూ బురదలడం. దేశం కోసం, ప్రజల కోసం, యువత కోసం కష్టపడే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి పైన ఈ వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సాధించము. జనసేన పార్టీ నుంచి నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నా. కులం లేదని చెప్పి పిఠాపురం నుంచి ఎందుకు అని చెప్పి కళ్యాణ్ సార్ని ఈ రోజు కాపు నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎందుకు పోటీ చేస్తున్న సమాధానం చెప్పాలి. రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కోనసీమ ఎక్కడ నీకు పోటీ మా నాయకుడు ఉంటారు. నీకు దమ్ముంటే నువ్వు గెలుసు. 150 సీట్లు ఉన్నాయి. వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఈ రోజు 11 సీట్లకు పరిమితం చేసింది. దానికి కారణం ఎవరంటే మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాపు నాయకుడు కాళాశ్రీ కొట్టే సిఐ గారు కొడితే ఆ రోజు జనసేన పార్టీ కోసం ఆయన రోడ్డు పైన కూర్చున్నందుకు చిన్న కానిస్టేబుల్ స్థాయి నుంచి పై అధికారి వరకు ఆ రోజు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండం ఒకటే లేదు. ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్సీపీ లాగానే పనిచేసింది, కార్యకర్తలాగా పనిచేసింది. ఆ రోజు కొట్టే సాయన్న జనసేన పార్టీ కోసం బయటకు వచ్చినప్పుడు కొడితే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వచ్చి సాయన్న గురించి మాట్లాడి ఎస్పీ గారితో సాయానికి ధైర్యం చెప్పారు. అలాంటి గొప్ప నాయకుడు మా కళ్యాణ్ సార్. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే కొట్టే సాయన్నకి, కాపు నాయకుడికి శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ ఈ రోజు ఇచ్చాడంటే అది కాపు నాయకుడికి ఇచ్చే ముఖ్య గౌరవం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ రోజైనా కాపు నాయకుడికి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కాపు నాయకుడికి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నా. అదే విధంగా కాపు కార్పొరేషన్ లేకుండా చేశారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో సామాన్ల కోర్టులో ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ నేను ఇవ్వని చెప్పి బహిరంగ సభలు చెప్తే కాపు నాయకులంతా ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు కాపు నాయకుడు మా నాయకుడి మీద పడ్డారు. మీ కాపులు అంతా ఆ రోజు అడగలేరా? మా కాపులు విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయని చెప్పి ఆ రోజు అడగొచ్చు కదా మీ కాపు నాయకులంతా. కాపు నాయకుడు వెంగయ్య అనే ఆయన వాళ్ళ ఊరికి రోడ్డు లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మా ఊరికి రోడ్డు కావాలని అడిగితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆ రోజు ఆ వెంగయ్య అనే వ్యక్తిని అమ్మనా బూతులు ఎట్లా పడితే అటు రోడ్డు పైన తిట్టాడు. ఆ రోజు ఆయన ఆ అవమానం తట్టుకోలేక చనిపోతే ఒక్క కాపు నాయకుడు కూడా వచ్చి ఆయన ఇంటికి సరిగా పరామర్శించిన పరిస్థితి. ఆ రోజు ఇప్పటం సభలో కాపు నాయకుడు ఇప్పటం సభ మీటింగ్ కి స్థలము ఇచ్చినట్లయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆ రోజు ఆ కాపు నాయకుడు ఇంటికి వెళ్ళి రాళ్లతో రౌడీజం చేసి ఆయన కొట్టారు. ఆ రోజు అడగలేరు కాపు నాయకులంతా? ఈ రోజు అడుగుతున్నారు. దేశం కోసం ప్రతి నిత్యం, ప్రజల కోసం ప్రతినిత్యం, యువత కోసం ప్రతి సెకండ్ అణువు శ్రమించే వ్యక్తి డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు. ఈ రోజు ప్రతి నిత్యం ఆయన ప్రజల కోసమే, ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు. ఆయన మీరు విమర్శించారు. ఇది ఎంతవరకు సహించం. అదేవిధంగా స్కాలర్షిప్స్ కావచ్చు, కాపు కార్పొరేషన్ కళ్యాణం కావచ్చు, ప్రతిదీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కాపులకి అన్యాయం జరిగింది. ఈ 2024 లో కాపు నాయకుడు పోటీ చేసినప్పుడు మీ కాపు నాయకులంతా అరే మా కాపు నాయకుడు పోటీ చేస్తున్నారు, మన కాపులంతా వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎందుకు ఆయన వెనక నిలబడలేదు? ఈ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకున్నారని చెప్పి నేను కాపులందరినీ అడుగుతున్నా. రండి మీరంతా కాపుల దగ్గరికి. మరైతే మా కళ్యాణ్ దగ్గర సార్ గారికి వచ్చి ఆయన వెంట నిలబండి. ఆయన ఇంకా ఎక్కువ చొరవతో పనిచేస్తాడు, దేశ అభివృద్ధికి పాటుపడతాడు. ఈ నెల జూన్ 15 ఢిల్లీ స్థాయిలో మా జనసేన ఎమ్మెల్యేలందరినీ, చైర్మన్ స్థాయిలో అందరినీ తీసుకెళ్లి మీటింగ్ పెట్టారు. ఢిల్లీ స్థాయిలో సేనతో ప్రస్థానం అని ఏ రాజకీయ నాయకుడు పెట్టారండి? ఈ రోజు ఢిల్లీ స్థాయిలో పెట్టి ఎవరైతే మన దేశం కోసం కష్టపడారో అమరవీరుల దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించిన వ్యక్తి గౌరవ ఆంధ్ర రాష్ట్ర శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుల గురించి మాట్లాడితే ఏ రోజు సహించం. ప్రతి నిత్యం మేము మా జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ సార్ గురించి పనిచేస్తాం. ఆయన ఒక్కరి మాట అంటే ఏ రోజు మేము సహించం. ఈ రోజు ఎట్లయితే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టామో ఒక్క మాట వైఎస్ఆర్సీపీ నాయకులు మా కళ్యాణ్ సార్ అంటే ఒప్పుకోము, సహించమని చెప్పి ఈ రోజు రైల్వే కోర్టు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి నేను అందరికీ సవాల్ విసురుతున్నా.